గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటారు, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 14th December 2024. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్. గుర్తించండి. ఒక చిన్న అడ్వైజు, చాలామంది మన వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉన్నామా అంటే ఒకసారి పెట్టేసారు. అట్లా పెట్టకుండా కనీసం 50% క్యాష్ ఉంచుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏం చెప్తుందో తెలియదు. ఒకవేళ మన కొన్న షేర్ మంచి షేర్ అయినా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు తగ్గినప్పుడు ఆవరేజ్ చేసుకోవడానికి డబ్బులు ఉపయోగపడుతుంది. లేదా మంచి షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి 50% క్యాష్ విత్ హోల్డ్ ఉండాలని నా యొక్క ఆలోచన, అది గుర్తించండి. అండ్ ఈ రోజు మాదిరిగానే ఈ రోజు కూడా గుడ్ బిల్ చార్ట్ టుడే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఫండమెంటల్ షేర్స్ సంబంధించిన ఆల్మోస్ట్. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కింద తీసుకోవచ్చు. తగ్గినా కానీ మనం ఆందోళన చెందకుండా 5% నుంచి 10% తగ్గితే వీలుని బట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ మన కొన్ని రేట్ వచ్చిన తర్వాత కూడా పైకి పోయిన తర్వాత అమ్ముకోవడానికి వీలుంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఇవ్వడము మన ఆర్ఎస్ఐ బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీటిని ఇవ్వడం జరుగుతుంది. ఇవి స్వింగ్ ట్రేడ్కు పనికిస్తాయి. విత్ ఇన్ 1 week 1 day 2 daysలో కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. ఫస్ట్ వర్ధమాన్ టెక్స్టైల్స్కు ఇప్పుడు ఫ్యూచర్ ఉంది. టెక్స్టైల్ రంగం ఇప్పుడు పుంజుకుంటుంది. సో ఈ షేర్ కూడా కొద్దిగా పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే చాలా నుంచి టెక్స్టైల్ షేర్స్ పెరగడం లేదు. కాబట్టి టెక్స్టైల్ షేర్స్ ఉన్న వాటిని కొద్దిగా మీరు దృష్టి సారించండి. ప్రస్తుతము వర్ధమాన్ టెక్స్టైల్ 547, హైయెస్ట్ 590, లోయెస్ట్ 375. సో బెస్ట్ బై 550. అంటే ఇక్కడి నుంచి ఒక 3 rupees పెరిగిన తర్వాత ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. సో ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా యావరేజ్ తీసుకోవచ్చు. తగ్గినప్పుడు తీసుకోవచ్చు అని నా ఆలోచన, అది గుర్తించండి. టార్గెట్ షార్ట్ టర్మ్ 575, లాంగ్ టర్మ్ 750 కింద ఉంది, అది గుర్తించండి. సో ఆర్ఎస్ఐ టెక్నికల్ బాగుంది. ఆర్ఎస్ఐ మామూలుగా డైలీలో మినిమం 45 ఉండాలి. ఇవి కొన్ని ప్రామాణికాలు, ఇలా ఉండాలని కాదు, బట్ చాలా మటుకు వీటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. 45 ఉండాలి. ప్రస్తుతం 72 ఉంది. వీక్లీ కూడా 55 ఉండాలి, 62 ఉంది. అండ్ మంత్లీలో 60 ఉండాలి, 68 ఉంది. సో ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్ సౌండ్ ఉంది. గత 2 రోజులు పెరుగుతుంది, ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ టుడే మీరు మన బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్లు, ఈ మూడు మార్కెట్ మనం గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 3 మార్కెట్ బట్టి కూడా మన మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇట్ ఈస్ నాట్ నేషనల్ మార్కెట్ ఏం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. కాబట్టి వీటి గమనం కూడా మనం గమనిస్తుండాలి. యూఎస్ఏ మార్కెట్ ఆల్మోస్ట్ మిక్స్డ్గా అయింది. నిన్న రాత్రి డౌ జోన్స్ 86 పాయింట్ డౌన్ అయింది. నాస్డాక్ మాత్రం 24 అప్లో ఉంది. S&P 500 కూడా 0.16 డౌన్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్ కంప్లీట్గా స్వల్పంగా డౌన్లో ఉంది. ఇంగ్లాండ్ 11%, ఫ్రాన్స్ 11%, జర్మనీ 20%. ఆసియా మార్కెట్ నిన్న కూడా మన సింగపూర్ నిఫ్టీ 100 పాయింట్స్ డౌన్లో ఉంది. అండ్ యాంగ్సెల్ చైనా 425 డౌన్, తైవాన్ 26, జపాన్ 375. నేను మన ఇండియన్ మార్కెట్లో మన ఫారినర్స్ బైగా మీద అంటే అమ్మకాలు ఆపేసి కొనుగోలు చేశారు 2,235 crores. సో మామూలుగా మన మ్యూచువల్ ఫండ్స్ వారు ప్రాఫిట్ బుకింగ్ మూలంగా 730 crores అమ్మారు, అది గుర్తించండి. నేను నిఫ్టీ 225 అప్, బ్యాంక్ నిఫ్టీ 360 అప్, అండ్ సెనెక్స్ 843 అప్లో ఉంది. అండ్ మిడ్ క్యాప్ స్వల్పంగా తగ్గింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 30-50 అని గుర్తించండి. అండ్ ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీ చూస్తుంది. ఈ డౌన్ అయిన కొద్దిగా మార్కెట్ పెడుతుంటుంది. ఇండియా విక్స్ కూడా 10 to 12 మధ్య ఉంటే మన మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు. సో ఇది ఎట్లా పెడితే మార్కెట్లో వొలాటిలిటీ ఉన్నట్టు కూడా మనం గమనించాలి. సో ఇండియా విక్స్ తగ్గుతుంది, అది గుర్తించండి. సో పీసీఆర్ నిఫ్టీ మనకు మండే నాడు వస్తుంది, అది గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాం. ఈనాడు అశోక్ లేలాండ్ ప్రైస్ హైక్ టు 1 to 3% ఫ్రమ్ జనవరి ఉంది. సో ఆల్రెడీ నిన్న ఒక ఆర్డర్ వచ్చింది. నేను చాలా పెరిగింది అశోక్ లేలాండ్ ఫండమెంటల్గా మంచి స్టాక్స్. సో ఈ షేర్ కూడా మండే నాడు పెరగడానికి మళ్ళీ ఈ వార్త దోహదం చేస్తుంది. అండ్ సాక్షిలో ఎటువంటి సాక్షి అందరితో చెప్పదగ్గ న్యూస్ లేదు. బిజినెస్ స్టాండర్డ్లో ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డ్ అప్రోచ్ 19% సేల్ ఇన్ ఐసిఐసిఐ మర్చెంట్ సర్వీసు. ఐసిఐసిఐ బ్యాంకు అనుబంధ సంస్థను 19% షేర్కు అమ్మబోతున్నట్టు వార్త వచ్చింది. సో దీని మూలంగా దానికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ షేర్ పెరిగే అవకాశం ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఫండమెంటల్ బ్యాంక్ కాబట్టి అది ఎప్పుడు తగ్గినప్పుడు కూడా తీసుకొని షేర్గా గుర్తించండి. స్టాక్ ఇన్ ఫోకస్ స్టాక్ కింద ఐఓసి, క్రిసిల్, భారత్ ఎయిర్టెల్, ఆస్ట్రా మైక్రో, పెన్నా ఇండస్ట్రీ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక పెన్నా ఇండస్ట్రీ అండ్ తప్పించి మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్. పెన్నా ఇండస్ట్రీ కూడా ఫండమెంటల్, బట్ ఆ షేర్స్ కొద్దిగా స్లో మూవింగ్ అవుతుంది, అది గుర్తించండి.
లాబిన్ ప్రకారం ట్రెండింగ్లో ఐటీసీ అండ్ వీటీఎల్ అంటే వర్ధమాన్ టెక్స్టైల్ అండ్ ఎన్టీపీస్ ఉన్నాయి. ట్రెండింగ్లో ఉన్నాయంటే దాని యొక్క బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతున్నట్టు గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం అంబుజా సిమెంట్ కమిషన్స్ 200 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ చేయబడిన వార్త వచ్చింది. సో ఆల్రెడీ మీకు తెలుసు అంబుజా సిమెంట్ అదాని గ్రూప్ వాళ్ళు బై చేస్తారు. ఇది అదాని గ్రూప్ బ్రాండ్. సో ఈ షేర్ కూడా మండి నాడు పెరగడానికి అవకాశం ఉంది ఈ వార్తను బట్టి. అండ్ నేషనల్ బేబీ ప్రొడక్ట్స్ ఇన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్ అని ఒక వార్త వచ్చింది. ఇంతకుముందు నెక్స్ట్ లైన్గా కాంప్లీట్ వచ్చింది. వాళ్ళ బేబీ ప్రొడక్ట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందని దాని తగ్గింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది చాలా తక్కువ రేట్ ఉంది. షేర్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నిన్న కూడా పెరిగింది. నెక్స్ట్ లైన్ ఆల్మోస్ట్ 3500 టార్గెట్ పెట్టుకున్న లాంగ్ రన్ వాళ్ళకు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైన్ ప్రతి డిప్లో కూడా తీసుకునే అవసరం ఉంది. ప్రతి 5%, 10% అది గుర్తించండి. అండ్ దీని ప్రకారమే వెల్స్పన్ కార్పొరేషన్ యూనిట్ ఎంబార్క్స్ ఎక్స్పాన్షన్ అనే ఒక వార్త వచ్చింది. యుఎస్ఏతో ఒక ఆల్మోస్ట్ ఎంఓ పెట్టినట్టు. సో వెల్స్పన్ గ్రూప్ పెద్ద గ్రూపు, చాలా పెద్ద గ్రూపు. ఇది కూడా వెల్స్పన్ కార్పొరేషన్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రతి తగ్గింపులో యావరేజ్ చేసుకొని షేర్ కింద గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారంగా బులిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కింద ఇది టెక్నికల్గా, దీని ఉద్దేశం టెక్నికల్గా బాగుందని చెప్పొచ్చు. ఈ పెరగడానికి ఆస్కారం దీని యొక్క ఉద్దేశము. సో అందులో చెంప్లాస్ట్ సన్మారు అండ్ ఎస్ఆర్ఎంఎల్ ఎస్జీ టెక్నాలజీ ఉంది, అది గుర్తించండి. ఎస్ఆర్ఎంఏ ఎస్జీఎస్ టెక్నాలజీ ఈ మధ్య లిస్ట్ అయింది. అది కూడా టెక్నాలజీ కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. సో మనం ఏ షేర్ టెక్నికల్గా మనం చూద్దాం. టెక్నికల్గా వాల్యూస్ టెక్నికల్ బాగున్నప్పుడే తీసుకుంటే ఇంకా బాగుంటుంది, అది గుర్తించాం. సో ఫండమెంటల్ షేర్ చూసినప్పుడు ఎప్పుడైనా గుర్తించాలి. లాంగ్ రన్ ఉండాలి, కనీసం 6 months నుంచి 1 year 3 years ఉంటే ఫండమెంటల్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఓఎన్జీసీ కూడా ఒక ఎంఓ పెట్టుకున్నట్టు ఒక వార్త వచ్చింది. దాన్ని మన హైడ్రోజన్ డైవర్సిఫికేషను. సో ఓఎన్జీ గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఓఎన్జీ, ఐఓసి, గేలు, హెచ్పిఎల్, బీపీఎస్ ఇవన్నీ కూడా షేర్లు తగ్గుతుంటే పెరుగుతాయి. కాబట్టి వీటిని మనం అక్యుములేట్ చేసి 1 year అర్జున్లో పెట్టుకుంటే ఈ షేర్ అని పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ షేర్లకు చాలా మన మోడీ గవర్నమెంట్ ఫోకస్ ఇస్తున్నట్టుగా గుర్తించండి. అండ్ సో ఇక్కడ మనము ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ మండేనే వస్తుంది. సో స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కూడా వెల్స్పన్ లివింగ్ ఇచ్చారు. వెల్స్పన్ లివింగ్ మనము ఆల్మోస్ట్ ఇంతకుముందు బుల్లి షేర్ ఉంది చెప్పాము. ఇది మంచి పెరుగుతుంది, ఇప్పుడు తీసుకోవచ్చు. అండ్ రామ్కో సిమెంట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిమెంట్ కంపెనీ. సిమెంట్ కూడా అన్ని షేరు ఫోకస్లో రాబోతున్నాయి, అది గుర్తించండి. అండ్ ఆల్మోస్ట్ ఈరోజు బ్యాండ్లో అంటే మండే నాడు బ్యాండ్లో ఉన్న షేర్స్ ఒక 8 షేర్స్ ఉన్నాయి. 2 ఈరోజు కలిశాయి, అంటే ఫ్రైడే నాడు. ఒకటి ఆర్బిఎల్ బ్యాంకు, హిందుస్థాన్ కాపర్, పీవీఆర్, ఐనక్స్, గ్రాన్యూల్స్, మెట్రోపాల్స్, ఎడ్యుకేర్, నాల్కో, మన్నపురం ఫైనాన్స్, సేల్. సో ఇవన్నీ బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఉన్నాయి కాబట్టి బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. క్యాష్ సెక్షన్ కొనుక్కోవచ్చు. సో బ్యాండ్లో ఉన్న షేరు చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దానిలో స్పెక్యులేషన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో అది గుర్తించండి. సో ఈ వార్త ముగించే ముందు మనము టెక్నికల్ అనాలిసిస్ ప్రతిరోజు చూసినాము. ఒక్కొక్కసారి వార్తను బట్టి కూడా రోజు అంటే ఈ రోజు వార్తలు రేపు మండే నాడు షేర్ పెరగచ్చు, బట్ తర్వాత పెరిగిన తర్వాత ప్రాబ్లం ఇంకా వచ్చి మనకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మన టెక్నికల్ లెవెల్స్ను గుర్తించి వాటిని మనం పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టెక్నికల్ లెవెల్ అనుసరించి మనము ఎంట్రీ కావడం ఎగ్జిట్ కావడం చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు రెండే టెక్నిక్, ఇది ఈజీగా చాలామందికి ఈజీగా అర్థమయ్యేటట్టు రెండే టెక్నిక్స్ నేను ఉపయోగిస్తున్నా. ఒకటేమో మూవింగ్ యావరేజెస్, రెండేమో ఆర్ఎస్ఐ. సో మూవింగ్ యావరేజెస్లో ఇది 4 రేఖలు ఉన్నాయి. ఒకటి 20 days, 50 days, 100 days, 200 days మూవింగ్ యావరేజెస్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటి పైన ఉంటుందో ఆ షేర్ ఆల్మోస్ట్ ట్రెండింగ్ పాల్చుకున్నట్టు పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ రేఖలను తగ్గినా కొద్దీ మనం కొద్దిగా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ప్రయత్నించాలి, లేదంటే మనం కొద్దిగా మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని పోవాలి. అట్లా నేను ఇంకోటి దానికి ఆర్ఎస్ఐ ఉంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది ఎప్పుడైతే 45 కన్నా ఎబోవ్ ఉంటే పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ 45 నుంచి 30 బిలో వస్తే ఆల్మోస్ట్ డౌన్ కింద చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆర్ఎస్ఐ బేస్ కూడా చూసుకోవాలి. ఇది షేర్లో స్ట్రెంత్ను చూపిస్తుంది. సో మనం ఇక్కడ డైలీలో చూస్తాం కాబట్టి డైలీలో 45 ఎబోవ్ ఉంటే ఇది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఈ ప్రస్తుతము మనం మొదటి షేరు వర్ధమాన్ టెక్స్టైల్ ప్రస్తుతము 546 ఉంది. నేను లో అండ్ అవి కూడా చెప్తాను, అవన్నీ గ్రహించండి. ప్రస్తుతం 546 ఉంది, లో 375 పోయింది, హైయెస్ట్ 592 పోయింది. సో టెక్నికల్గా ఇది బాగానే ఉంది, ఎందుకంటే మన ఆర్ఎస్ఐ 45 కన్నా ఎబోవ్ ఉంది, 72 ఉంది. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా కంప్లీట్ అయింది. మీకు చూడండి, ముందు ఆల్మోస్ట్ ఇక్కడ క్రాస్ అయింది, అంటే 28 నవంబర్ నుంచి క్రాస్ అయింది కాబట్టి ఇన్ని రోజులు పెరిగింది. సో వీటిని ఎవరైతే గుర్తించి ఫాలో చేస్తారో వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
సో చిన్న టెక్నిక్స్ మనం కొద్దిగా ఉపయోగించాలి. సో ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి మండే నాడు పెరగడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే అశోక్ లేలాండ్ ప్రస్తుతం 232 ఉంది, లోయెస్ట్ 157, హైయెస్ట్ 265. టెక్నికల్గా ఇది కూడా బాగానే ఉంది. ఆర్ఎస్ఐ 56 ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. నేను ఆల్మోస్ట్ కిందకి వచ్చేసి మళ్ళీ బయింగ్ డెసిమల్ పైకి వెళ్ళింది. సో టెక్నికల్గా సౌండ్ ఉంది. ఇక్కడ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇదే రేంజ్ ఉంది కాబట్టి పైకి పోవడానికి అవకాశం ఉంది. ఇది 250కి త్వరగా రీచ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో కిందకి వచ్చినప్పుడు అశోక్ లేలాండ్ షేర్ మంచి అవకాశాన్ని తీసుకోవాలి. ఎటువంటి సందేహం డౌట్ పెట్టకూడదు. మనం స్టాక్ మార్కెట్లో కొంత ధైర్యం కూడా ఉండాలి, ముందు చూపు కూడా ఉండాలి. అవి రెండు గుర్తించండి. అవి రెండు ఉన్నప్పుడే మీకు ధైర్యం ముందు చూపు ఉన్నప్పుడు షేర్లలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. కంపెనీ బాగున్నప్పుడు కింద పడ్డా ఏం కాదు, మళ్ళీ లేవడానికి అవకాశం ఉంటుంది అని గుర్తించండి. ఐసిఐసిఐ బ్యాంకు ఫండమెంటల్ బ్యాంకు. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు, బట్ చాలా పెరిగి ఉంది కాబట్టి అది కొద్దిగా తీసుకోవడం బెటరు, అది గుర్తించండి. ప్రస్తుతం టెక్నికల్ చూద్దాం. ప్రస్తుతం రేటు 1345 ఉంది, లోయెస్ట్ 970 పోయింది అండ్ హైయెస్ట్ 1350. ఆల్మోస్ట్ హైయెస్ట్కు పైకి పోయి కిందికి వచ్చింది. టెక్నికల్గా బాగానే ఉంది. ఆర్ఎస్ఐ 66 ఉంది, 45 అబౌవ్ ఉంది అండ్ మూవింగ్ అవర్స్ ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వార్త బట్టి పెరగడానికి మళ్ళీ అవకాశం ఉంది. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మన గవర్నమెంట్ కంపెనీ. మంచి డివిడెండ్ ఆల్మోస్ట్ 7% డివిడెండ్ ఇస్తుంది, 6 to 7%. చాలామంది డివిడెండ్ షేర్ కూడా పరిగణిస్తారు. బట్ ఇది చాలా ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత 100 రూపాయలు దాటింది, అది గుర్తించండి. బట్ ఇది ముందు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఆయిల్ మార్కెటింగ్ కాక రకరకాల వేరే బిజినెస్లు కూడా డైవర్సిఫై అయింది. లాంగ్లో ఉన్న వాళ్ళకు ఈ షేర్లో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రస్తుతం 144 ఉంది, లోయెస్ట్ 117, హైయెస్ట్ 196. ఇంకా 200 క్రాస్ కాలే, 196 వచ్చేసి మళ్ళీ కిందకి వచ్చేసింది. సో 200 పోయే అవకాశం ఉంటుంది మళ్ళీ, అది గుర్తించండి లాంగ్ రన్ వాళ్ళకు. టెక్నికల్ చూస్తే కూడా మనకి ఆర్ఎస్ఐ 55 ఉంది అండ్ మూవింగ్ అవర్స్ కూడా ఇంకా 2 మూవింగ్ అవర్స్ క్రాస్ కాలే. ఇప్పుడు 144 ఉంది కాబట్టి ఇక్కడ 153 క్రాస్ అయితే ఇంకెక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు అది తీసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన. ఐటీసీ ఒకప్పుడైతే కరోనా టైంలో 200 బిలో ఉండే అన్ని షేర్లు పెరిగాయి, కానీ ఐటీసీ పెరగలేదు. బికాజ్ దానికి రకరకాల కారణాల మూలంగా ఉంటుంది. ప్రధానికి కారణం ఉంటుంది. కారణం లేని షేర్ తగ్గడం పెరగడం ఉండదు. ఆ కారణాలు మనం గుర్తించాలి. అండ్ ఇప్పుడు పోస్ట్ ఉంటుంది 500 పోయి కూడా కిందకు వచ్చింది. బట్ మళ్ళీ 500 పోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 470 రూపీస్ ఉంది, లోయెస్ట్ 400 రూపీస్, హైయెస్ట్ 528. బట్ టెక్నికల్ చూస్తే 46 అంటే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. 46 45 పైన ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూ డౌన్ అయిన తర్వాత నిన్ననే ఆల్మోస్ట్ 9 to 10 రూపీస్ పెరిగింది. సో ప్రాఫిట్ బుకింగ్ అని జరుగుతుంది. తగ్గడానికి కారణం ఏంటంటే కంపెనీ పరంగా బాగానే ఉంటుంది కాబట్టి కింద ఉన్నవారు అమ్ముకోవడానికి వీలవుతుంది. రకరకాల కారణాలు ఉంటుంది అమ్ముకోవడానికి. ఇంకా మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రిలయన్స్ కానీ డబ్బులు అప్పు తీసుకొని మన అమ్మడానికి ఇట్లా రకరకాల కారణాలు ఉంటుంది. ఆ కారణాలు మనము మీద దృష్టి పెట్టకుండా కంపెనీ మీద దృష్టి ఫోకస్ పెట్టాలి మనము. సో ఇది నేను ఆల్మోస్ట్ 10 రూపీస్ పెరిగింది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 478 అంటే మూవింగ్ అవర్స్ 478 క్రాస్ అయితే అంటే ఇంకొక 8 రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా ఫండమెంటల్గా మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఇందులో చాలా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎన్టీపీసీ మీకు ప్రతి వార్త చెప్తున్న ఎన్టీపీసీ ఫండమెంటల్గా కనీసం ఒక 1 year హోల్డ్ చేసి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 357 ఉంది, లోయెస్ట్ 293, హైయెస్ట్ 448. మంచి గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం ఆర్ఎస్ఐ డౌన్లో ఉంది 36, అది గుర్తించాను. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది. ఇక్కడ డౌన్ ఆర్ఎస్ఐ ఇదే రేంజ్లో ఉంది, కొంచెం మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది అని నిన్న పెరగడానికి కొంత స్టార్టిష్ కనిపిస్తుంది. అండ్ బట్ మూవింగ్ అవర్స్ కూడా క్రాస్ కాలే. బట్ మూవింగ్ అవర్స్ అంటే 380 క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని మన అక్యుములేట్ చేసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన. నెక్స్ట్ అంబుజా సిమెంట్ ప్రస్తుతం 572 ఉంది, లోయెస్ట్ 453, హైయెస్ట్ 706. అండ్ ఆర్ఎస్ఐ ప్రకారం స్ట్రెంత్ ఉంది 56 ఉంది, మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది. కంటిన్యూగా అంబుజా సిమెంట్ ఇది అదానీ గ్రూప్స్. అప్పుడు అదానీ గ్రూప్లో న్యూస్ని బట్టి అప్పుడు తగ్గింది, మళ్ళీ పెరిగింది. సో అదానీ గ్రూప్లో అప్పుడప్పుడు స్పెక్యులేషన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మధ్య వార్త వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అదానీ గవర్నమెంట్ చాలా కండిషన్ ఉంచింది కాబట్టి ఏ చిన్న తప్పు వచ్చినా అదానీ గ్రూప్ మీద షేర్ పడే ఉంది, అది స్పెక్యులేషన్ ఉంటుంది. బట్ కంపెనీ పరంగా అయితే మంచిదే. ప్రస్తుతం వాతం బట్టి పెరిగే అవకాశం ఉంది. బట్ టెక్నికల్గా ఇంకా పెరగాలంటే ఇప్పుడు 572 ఉంది, 585 అంటే లాస్ట్ 200 మూవింగ్ అవర్స్ క్రాస్ కావాలి. ఇంకా బిలో 200 మూవింగ్ అవర్స్ ఉంది కాబట్టి
585 అయితే ఇంకా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి అకామిడేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. నెక్స్ట్ ఏంటంటే మన చాలా మంచి కంపెనీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అది అంతకుముందు 25,000 6,000 అలా ఉన్నప్పుడు స్ప్లిట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2,500 దగ్గర స్ప్లిట్ అయింది. అక్కడి నుంచి తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. అది గుర్తించండి. ఇక్కడ మీరు చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 23rd అక్టోబర్ నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. అంటే కన్సాలిడేషన్ మీన్స్ సైడ్ వేస్లో పోతుంది, పైకి పోవడం లేదు, కిందికి పోవడం లేదు. ఇక్కడ అక్యుములేషన్ జరుగుతుందని భావించాలి. ఇక్కడ వాల్యూ కూడా ప్రతిరోజు కూడా పెరుగుతుంది. అండ్ ఈ వార్తం బట్టి పెరిగే అవకాశం ఉంది. టెక్నికల్ చూస్తే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. RSI 45 కన్నా ఎబో ఉంది, 47 ఉంది. బట్ మూవింగ్ యావరేజ్ కూడా ఓన్లీ ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ దాటింది. ఇక్కడ 50, 100, 200 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 2424 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంత మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ వెల్స్పన్ కార్పొరేషన్లో మంచి బ్రహ్మాండమైన కంపెనీ. దీనికి ఎన్నో సబ్సిడీ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. అవి గుర్తించండి. ప్రస్తుతం 788 ఉంది, లోయెస్ట్ 440, హైయెస్ట్ 825. టెక్నికల్గా ఓకే, 58 ఉంది RSI. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా క్రాస్ అయింది. ఇక్కడ మీరు చూడండి, మూవింగ్ హౌస్ ఇక్కడ ఎప్పుడైతే 25 నాడే ఇక్కడ ఫస్ట్ మూవింగ్ హౌస్ క్రాస్ అయింది, అక్కడి నుంచి కంటిన్యూ పెరిగింది. సో ఒక 2-3 రోజులు కన్సల్టేషన్ అవుతుంది, డౌన్లో ఉంది. బట్ ఈ వార్తం బట్టి పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్, ఇది కూడా వెల్స్పన్ గ్రూప్ వాళ్ళదే. ఇది కూడా మనం చాలా రోజుల కూడా మనం బులిష్ చార్ట్ కింద ఇచ్చాము. అంతకుముందు చాలాసార్లు రికమెండ్ చేశాము. ఇది 200 పోవడానికి రెడీగా అవుతుంది, కంటిన్యూ పెరుగుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఆల్మోస్ట్ 14 మంచి కన్సల్టేషన్ పెరిగింది. టెక్నికల్ ప్రాబ్లమ్ చూస్తే కూడా RSI 67 ఉంది, ఓకే. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. అంటే 20, 50, 200 క్రాస్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగిన తర్వాత 3 days డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ నేను ఏకంగా ఆల్మోస్ట్ 7-8 రూపీస్ పెరిగింది. సో ఇది 200కు ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అది గుర్తించండి. బట్ ఇక్కడ నుంచి ఏం చెప్పినా అనేది బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు, గుర్తించండి. నాకున్న విషయాన్ని మీకు చెప్తున్నాను. మీరు మరింత రీఛార్జ్ చేసుకొని ఇందులో దృష్టి సారించండి. అండ్ నెక్స్ట్ క్లింప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్, చాలా రోజుల తర్వాత ఈ షేర్ మన దగ్గర వచ్చింది. చాలా నుంచి మనం ఈ షేర్ని ఎప్పుడు చెప్పడం జరగలేదు. బట్ ఇది వార్తలు వచ్చింది, చెప్పుకోవచ్చు తప్పదు. కంపెనీ పరంగా అయితే ఫండమెంటల్ నేను ఎక్కువ చూడలేదు. బట్ నాకు తెలిసినందుకు ఇది ఫండమెంటల్ కంపెనీ. పై నష్టం ఉంది, లోయెస్ట్ 402, హైయెస్ట్ 63. టెక్నికల్ చూస్తే టెక్నికల్ ఇంప్రూవ్ అయింది. RSI 56 ఉంది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి తగ్గిన తర్వాత 430 నుంచి కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. మరి మూవింగ్ హౌస్ కూడా పైన నిన్ననే దాటింది. నిన్న ఆల్మోస్ట్ 10-11 రూపీస్ వరకు పెరిగింది. సో హైయెస్ట్ 633 అంతకుముందు పోయింది కాబట్టి పోవడానికి 600 పోవడానికి ఉంది. అది గుర్తించండి. నెక్స్ట్ SRMS SDG టెక్నాలజీ, ఈ మధ్య లిస్టెడ్ కంపెనీ, మంచి కంపెనీ. 607 రూపీస్ ప్రస్తుతం రేట్ ఉంది. లోయెస్ట్ 376, హైయెస్ట్ 705. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. 67 RSI ఉంది. మొత్తం మూవింగ్ హౌస్ క్రాస్ అయింది. ఇక్కడ 9th డిసెంబర్ నాడు క్రాస్ అయింది. 3 days, 4 days, 5 days కంటిన్యూగా పెరిగింది. సో నిన్న కూడా 7-8 రూపీస్ పెరిగింది. సో ఈ వార్తం బట్టి ఈరోజు కూడా రేపు అంటే మండే నాడు పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ONGC గవర్నమెంట్ కంపెనీ స్లో మూవింగ్ అవుతుంటాయి, బట్ మంచి లాభాలు ఇస్తాయి, మంచి డివిడెండ్ ఇస్తుంది. 254 కరెంట్ మార్కెట్, 197 లోయెస్ట్, 345 హైయెస్ట్. సో ఇది ఆల్మోస్ట్ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు. 41 ఉంది, బిలో 45 ఉంది. ఎందుకంటే ఇక్కడ మూవింగ్ హౌస్ క్రాస్ కాలే. బట్ 254 ఉంది కాబట్టి 275 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు తక్కువ రేట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ కాబట్టి షేర్ను మన అక్యుములేట్ చేసుకోవచ్చు, పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రామ్కో సిమెంట్ ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 1040, లోయెస్ట్ 700, హైయెస్ట్ 1048. అంటే హైయెస్ట్ దాటి కిందకి వచ్చింది. ఇక్కడ సో కన్సల్టేషన్ ఉంది, కన్సల్టేషన్ తర్వాత పెరిగింది. అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ 69 ఉంది RSI. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ అయ్యి పైన ఉంది కాబట్టి ఇది పెరగడానికి ఆస్కారాలు కనిపిస్తుంది. సో ఇవి వార్తలు అండి. వార్త ముగించే ముందు ఒక విషయం మనము మండే నుంచి మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ 59 రూపీస్కి ఇంతకుముందు మేము ఇచ్చాము. అది కూకట్పల్లి, సైన్స్ సిటీ అండ్ శంషాబాద్లో పెట్టబోతున్నాము. దాని వివరాలు త్వరలో మేము ముందుస్తాము. అది తక్కువ రేట్లో మీరు అది ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ 3 hours ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా విషయాలు త్వరలో ఒక వీడియో రూపంగా మేము ముందు తీసుకొస్తున్నా అని చెప్పడానికి నాకు చాలా సంతోషం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.